మాస్ మహారాజా రవితేజ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబోలో వచ్చిన సినిమా మిస్టర్ బచ్చన్. ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ మధ్య రిలీజ్ అయిన ఈ మూవీ దారుణమైన పబ్లిక్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ మూవీకి ఫస్ట్ డే నుంచే దారుణంగా నెగిటివ్ టాక్ వచ్చేసింది. 3 ఫైట్లు, 6 పాటలు లాంటి రొటీన్ కాన్సెప్ట్ తో సినిమా సాగడం వల్ల ఆడియన్స్ హరీష్ శంకర్ ను తిట్టినట్టు తిట్టలేక తిడుతున్నారు. సినిమాలో రవితేజ, భాగ్యశ్రీ బోర్సే లవ్ ట్రాక్, వారిద్దరి కెమిస్ట్రీని స్క్రీన్ పై చూపించిన తీరును చూసి హరీష్ శంకర్ ను నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. రవితేజ, హరీష్ శంకర్ కాంబోలో ఇప్పటికే 2 సినిమాలు ఆడియన్స్ ముందుకొచ్చాయి. గతంలో వచ్చిన షాక్, ఆ తర్వాత వచ్చిన మిరపకాయ మూవీస్ మంచి హిట్ ను అందుకున్నాయి. ఇప్పుడు వీరి కాంబోలో వచ్చిన మిస్టర్ బచ్చన్ మూవీ బాగా డిసప్పాయింట్ చేసింది. బాలీవుడ్ మూవీ రైడ్ సినిమాకు రీమేక్ గా మిస్టర్ బచ్చన్ తెలుగు ఆడియన్స్ ముందుకొచ్చింది. హిందీలో అయితే ఈ మూవీలో అజయ్ దేవగన్, ఇలియానా నటించారు. ఆ కాన్సెప్ట్ ను కామెడీ పేరుతో హరీష్ శంకర్ పూర్తిగా చెడగొట్టాడని నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. దీంతో మూవీ లవర్స్ చేతిలో చిక్కిన హరీష్ శంకర్ పరిస్థితి ఇప్పుడు దారుణంగా తయారైందని చెప్పాలి. రవితేజ చేసిన టైగర్ నాగేశ్వరరావు, ఈగల్ సినిమాలు టాలీవుడ్ డిజాస్టర్స్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఆ జాబితాలోకి ఇప్పుడు మిస్టర్ బచ్చన్ వచ్చి చేరిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అసలు హరీష్ శంకర్ కు లైఫ్ ఇచ్చిందే రవితేజ అని, అలాంటి హీరోకు ఇలాంటి సినిమా ఇచ్చావా అంటూ డైరెక్టర్ ని ఫ్యాన్స్ తిట్టిపోస్తున్నారు. గబ్బర్ సింగ్ మూవీలో స్క్రీన్ ప్లేతో పరుగులు పెట్టించిన డైరెక్టర్ మిస్టర్ బచ్చన్ లో దాన్ని మిస్ చేశాడని డిసప్పాయింట్ అవుతున్నారు. హరీష్ శంకర్ సినిమా అంటే మినిమం ఓ రేంజ్ ఉంటుందని అనుకుంటే మిస్టర్ బచ్చన్ మూవీ తీవ్రంగా నిరాశపరిచిందని బాధపడుతున్నారు. హిందీలో సల్మాన్ ఖాన్ చేసిన దబాంగ్ మూవీకి రీమేక్ గా గబ్బర్ సింగ్ ని తీశాడు హరీష్ శంకర్. ఆ తర్వాత డర్టీ కార్నివల్ అనే దక్షిణ కొరియా మూవీ ఆధారంగా 2014లో తమిళ్లో జిగర్ తాండా సినిమా వచ్చింది. ఆ మూవీ రీమేక్ గా గద్దలకొండ గణేష్, మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన ఈ మూవీ పర్వాలేదనిపించింది. దీంతో రీమేక్ సినిమాలు తీయడంలో హరీష్ శంకర్ ఎక్స్పర్ట్స్ అని అందరూ అనుకున్నారు. కానీ ఈసారి ఆయన ఫార్ములా వర్కౌట్ కాలేదు. మిస్టర్ బచ్చన్ తో ఇలా చేస్తాడని అనుకోలేదు. మీడియా మీట్స్ లో, ట్విట్టర్లో ఎప్పుడూ ఫైర్ అవుతూ కనిపించే హరీష్ శంకర్ కాస్త నోటిదూలు తగ్గించి ఒళ్ళు దగ్గర పెట్టుకొని సినిమాలు చేయాలని రవితేజ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఇకనైనా తన టెక్నిక్ మార్చి సినిమాలు చేయాలని ఆయన అభిమానులు, మూవీ లవర్స్ హరీష్ శంకర్ కు వార్నింగ్ ఇస్తున్నారు.